యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. ఈ భక్తులకు కూడా అర్థం కావటంలా. ఏమర్థం కావటంలా? దేవుడు మమ్మలను ఏర్పరచుకున్నాడు, దేవుడు మమ్మలను కోరుకున్నాడు, దేవుడు మమ్మలను పిలుచుకున్నాడని చాలా మంది దేవుని భక్తులకి తెలియటం లేదని వాక్యంలో కనపడతా ఉంది. నరులారా, ఎంత కాలము నా గౌరవమును అవమానముగా మీరు మార్చెదరో. దేవుని గౌరవాన్ని అవమానంగా మార్చేటటువంటి వారుగా దేవుని ప్రజలే ఉన్నారని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. మొదటి సమూయేలు గ్రంథంలోకి వస్తే 2వ అధ్యాయం 17వ వచనంలో ఏలీ కుమారులు ఉన్నారు. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. ఎవరు వీళ్ళు? ఒక ఆయన పేరేమో హొప్ని, రెండవ ఆయన పేరేమో ఫినెహస్. వీళ్ళిద్దరూ కూడా ఎవరు అంటే దేవుని సేవకుడైనటువంటి లేదా ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి అయినటువంటి ఏలీ అనబడినటువంటి ఒక యాజకుడి కుమారులు వీళ్ళు దేవాలయంలో ఉన్నారు. కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే యెహోవాను ఎరుగని వారు. ఎవరంట వీళ్ళు? యెహోవాను ఎరుగని వారు. అంటే దేవునితో వీళ్ళకి ఎటువంటి దర్శనం కానీ, దేవుని స్వరాన్ని వినటం కానీ, దేవునితో ఒక సంబంధాన్ని అనుబంధాన్ని కలిగిన వారు కాదు. సమూయేలుకి దేవునికి ఒక సంబంధం ఉంది, కానీ ఇక్కడ ఏలీ కుమారులకి దేవునికి ఎటువంటి సంబంధమో లేదు. జనరల్ గా తండ్రి సేవకుడు కాబట్టి వీళ్ళు కూడా వచ్చి పెత్తనం చేస్తున్నారు అక్కడ. ఇందుకే ఇక్కడ రాశాడు, ఏమన్నాడంటే ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులయుండిరి. దుర్మార్గులు సేవ చేస్తారంటే చేస్తారు, చెయ్యాలనిపించుద్ది, దేవుని పనేగా, చేద్దాం అనిపించుద్ది, చేస్తారు. ఇంకా మనం చూస్తే వీళ్ళ గురించి వాళ్ళ తండ్రి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? ఏలీ బహు వృద్ధుడాయను, ఇశ్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము యొద్దకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సేవించుటయను మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనెను. చూడండి, దేవుని సన్నిధిలో వీళ్ళు ఎలా ఉన్నారంటే గొప్ప యాజకులుగా ఉన్నారు. వీళ్ళు మందసాన్ని తెప్పించి యుద్ధ రంగంలో కూడా పెట్టారు. మంచి ప్రముఖులు వీళ్ళు. ఎవరో దుర్మార్గులను రాశాడు దేవుడు. వాళ్ళు చెప్పిన మాట జరగాలంతే, వాళ్ళు కోరుకున్నది జరిగించి తీరాలంతే. కాబట్టి ఇక్కడ మనం చూస్తే వీళ్ళు దేవుని నామాన్ని ఎంత అగౌరవపరచాలో అంతగా అగౌరవపరిచారు. ఏలీ కూడా తన తర్వాత దేవునితో సంబంధం కలిగినటువంటి వ్యక్తిని సేవకులుగా నియమించాలి, కానీ మా కుమారులేలే అని తన తర్వాత వరుస క్రమాన్ని వాళ్ళకి ఆపాదించాడు. దానివల్ల వాళ్ళకి వచ్చిన నష్టం ఏంటంటే అక్కడ నుంచి యాజకత్వం అంతా మారిపోయింది. ఏలీ కుమారులు కానీ దేవుని గౌరవాన్ని అవమానంగా మార్చారు. దేవుని వాక్యాలు మనకి కనపడతా ఉంది. రెండవదిగా చూస్తే సమూయేలు. ఈ సమూయేలు గారి గురించి చూస్తే 8వ అధ్యాయంలోకి వస్తే ఆయనకి 2 కుమారులు ఉన్నారు. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బయర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచము పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా. న్యాయాధిపతి ఏంటి? జడ్జెస్. వీళ్ళే ఇక జడ్జిలు అన్నమాట. వీళ్ళు ఏది చెప్తే అది జరుగుద్ది. ఒక గొప్ప అర్హత తండ్రిని బట్టి ఈ కుమారులు కూడా వచ్చింది. తండ్రి నడిచినటువంటి మార్గంలో నడవకుండా వీళ్ళిద్దరూ దేని మీద, వీళ్ళ ఆపేక్ష అంతా దేని మీద ఉంది? ధనాపేక్షకులు అన్నమాట. మా నాన్న నీతి న్యాయం అనుకుంటా వేలాడుతున్నాడు, మాకేమీ
పేరు గొప్పే కానీ ఇంట్లో ఏమీ. కాబట్టి మేము సంపాదిస్తాం, మేము పోగేస్తాం అనుకున్నారు. ఏమనుకున్నారు వీళ్ళు? మేము పోగేస్తాం, మేము సంపాదిస్తాం అనుకుని. ఎలాగా? న్యాయాన్ని అన్యాయంగా చేసా సంపాదించేది, దొంగ పనులు దుర్మార్గ పనులు చేసా సంపాదించేది, లోకానికి దేవునికి విరుద్ధమైనటువంటి పనులు చేసా సంపాదించేది. వీళ్ళు దేవుని సన్నిధిలో ఉండి న్యాయాధిపతులుగా ఉండి జడ్జిలుగా ఉండి న్యాయాన్ని త్రిప్పివేశారంట. అంటే ఏంటి? న్యాయం ఏం కిందకు వచ్చింది, అన్యాయం ఎక్కడికి వచ్చింది? న్యాయాన్ని పాతాళానికి తొక్కేశారు వీళ్ళు దేవుని నామాన్ని, దేవుని గౌరవాన్ని ఎంత అవమానంగా చేయాలో వాళ్ళ జీవితంలో వాళ్ళు దేవుని నామాన్ని అంత అవమానపరిచారు. ఎవరు కుమారులు? ఏలీ కుమారులు, సమూయేలు కుమారులు. సమూయేలు మంచి ప్రవక్త. సమూయేలు చనిపోయేంత వరకు కూడా న్యాయాధిపతిగా ఇశ్రాయేలీయులకు ఉన్నాడు. ఏలీ గారు కూడా మంచి ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. చనిపోయేంత వరకు కూడా యాజకుడుగానే యాజకత్వాన్ని కొనసాగించాడు. కానీ ఈ పిల్లల దగ్గరకు వచ్చేపాటికి ఈ పిల్లలు దేవునిని ఎంత అవమానపరచాలో వాళ్ళు అంతా అవమానపరిచారు. సరే, మోషే దగ్గరకు వద్దాం. మోషే సాత్వికుడని, మోషే కలిగిన వాడు, దర్శనం కలిగిన వాడు. సరే, మోషే జీవితాన్ని కూడా మనం పరిశీలించినప్పుడు దేవుడు మోషేని పిలిచినప్పుడు ఐగుప్తు ధనము కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట ఎంత గొప్ప భాగ్యం అనుకుని వచ్చేసినటువంటి మోషే ఏం చేశాడు అంటే ఒక ఐగుప్తీయుణ్ణి చంపి ఇసుకలో పాతి పెట్టెను. దానిని బట్టి అవమానం ఎవరికి వెళ్తుంది? అతను ఐగుప్తు రాజు దగ్గర పెరిగాడు, లేదా ఐగుప్తి రాజు కుమార్తె పెంచుకుంది, వదిలిపెట్టండి దాని సంగతి. ఇప్పుడు దేవుని ప్రజలలో దేవుని ప్రజలకి నాయకుడిగా ఉన్నాడు. ఈ రోజు కూడా ఆ మాట అక్కడ రాయబడి ఉంది. మోషే ఒక ఐగుప్తిని కొట్టి చంపి ఇసుకలో పాతి పెట్టెను అని ఉంది. మరి దీనిని బట్టి దేవుని నామానికి అవమానమా కాదా? దేవుని గౌరవాన్ని అవమానంగా మార్చలేదా? సరే, ఇంకో వ్యక్తిని చూద్దాం. అహరోను ఉన్నాడు. అహరోనికి కుమారులు ఉన్నారు. అహరోనుకు ఉన్నటువంటి కుమారులలో 2 కుమారులు ఎవరు? అబీరాము, దాతాను. కొరహు సంబంధులైనటువంటి వారి పక్షానికి వెళ్ళి యెహోవా ఆజ్ఞాపించినటువంటి వేరొక అగ్నిని తీసుకొచ్చారు. వాళ్ళు కూడా ఇశ్రాయేలీయుల మీదకి ఈ అబీరాము, దాతాను అనేవాళ్ళు, కొరహు అనేవాళ్ళు. ఈ అబీరాము, దాతాను ఎవరి గుంపు? కొరహు అయితే ఎవరు? యోధా గుంపులో ఉన్నాడు. అబీరాము, దాతాను ఎవరి గుంపులో ఉన్నారు? రూబేనుకు సంబంధించినటువంటి గుంపు వాళ్ళు. వీళ్ళతో కలిసి వీళ్ళు కూడా దేవుడు ఏర్పరచుకోకుండానే వారు కూడా యాజకత్వం చేయాలని దేవుడు ఆజ్ఞాపించినటువంటి వేరొక అగ్నిని తీసుకొని ప్రత్యక్షపు గుడారంలోనికి వస్తా ఉంటే ప్రత్యక్షపు గుడారంలో నుంచి అగ్ని బయలుదేరి ఆ అగ్ని బయటకు వచ్చేసి ఎవరైతే వేరొక అగ్నిని ప్రత్యక్షపు గుడారంలోనికి తీసుకువస్తున్నారో వారి మీదకి ఆ అగ్ని దాడి చేసింది. అగ్ని దాడి చేయటమే కాదు, పైగా అక్కడ భూకంపం కూడా, భూమి కూడా నెరల విడిచి వారిని వారి సాంపత్యమును ఏం చేసిందంటే ప్రాణములతోనే పాతాళంలోనికి తీసివేసుకుంది. అహరోనుని ప్రతిష్ఠించాడు దేవుడు. అహరోనుని కోరుకున్నాడు, యాజకుడిని చేశాడు. తర్వాత అహరోను కుమారులే యాజకత్వాన్ని జరిగించాలి. కానీ 2 కుమారులు ఏం చేశారు? దేవునికి విరోధంగా, అంటే దేవుణ్ణి అవమానపరిచే విధంగా వారు కూడా ఎలా ఉన్నారంటే దేవుని అవమానపరచడమే కాదు కానీ దేవుని యొక్క విధికి లేకపోతే దేవుని యొక్క నిబంధనకి విరుద్ధంగా వాళ్ళు భక్తి చేసేవాళ్ళుగా కనపడతా ఉన్నారు. వారు ఎంత దేవుని అవమానపరిచారో అంత అవమానపరిచారు. ఇంకో విషయానికి వస్తే దావీదును మనం చూస్తా ఉన్నాం. దావీదుకు కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు అమ్నోను. ఈ అమ్నోను చాలా భయంకరమైనటువంటి పని చేసి ఇశ్రాయేలీలలోనే ఇశ్రాయేలీలకి పెద్ద మచ్చ తెచ్చాడు. తామరు అనబడినటువంటి ఒక తన వరుసకు చెల్లెలు, అతను తన జీవితంలో
రాజుగారి కుమారుడే, దావీదు కుమారుడే. తాను దేవునిని ఎంత అవమానపరచాలో అంత అవమానపరిచాడు. అతని తర్వాత అబ్షాలోము ఉన్నాడు. అబ్షాలోము కూడా అరికాలు మొదలుకొని నెత్తి వరకు కూడా చాలా సుందరమైన వాడు. ప్రతి సంవత్సరం అతని తల వెంట్రుకలను కత్తిరించేవాళ్ళు. రాజు తూనికని బట్టి కొన్ని తులాలు అక్కడికి వచ్చేదంట. అతనేం చేశాడంటే, ఇదిగో అనేక మందిని చంపాడు. సొంత అన్నను చంపించాడు. సొంత అన్నను చంపడమే కాదు కానీ దావీదుకు ఉన్నటువంటి ఉపపత్నులందరినీ కూడా ఒక మేడ మీద పోగేసి దావీదుని హీనపరచడానికి, దేవుణ్ణి హీనపరచడానికి ఉపపత్నులందరి దగ్గర పడుకున్నాడు. అబ్షాలోము తన జీవితంలో దేవుని నామాన్ని అవమానపరచాలో అంత దేవుని నామాన్ని అవమానపరిచాడు. అమ్నోను అవమానపరిచాడు. సరే, దావీదు జీవితాన్ని మనం చూసుకుంటే, దావీదు కూడా ఉరియా అనబడినటువంటి మరి తనకున్నటువంటి ఓన్ సెక్యూరిటీలో అతనిని చంపి అతని భార్యని సొంతం చేసుకుని ఇంట్లోకి తెచ్చిపెట్టుకున్నాడు దావీదు ఆ చేసిన కార్యాన్ని బట్టి దావీదు కూడా దేవుణ్ణి ఎంత అవమానపరచాలో అంత అవమానపరిచాడు. వీళ్ళందరైనా దేవుణ్ణి అవమానపరిచింది. మన జీవితంలో మనం ఎప్పుడు దేవుణ్ణి అవమానపరచలేదా? మనం ఎన్నోసార్లు దేవుణ్ణి అవమానపరిచాం. దేవుని నామాన్ని మనం అవమానపరుస్తూనే ఉన్నాం. ఇంకా వాళ్ళల్లో కొంతమంది అయినా కొన్నాళ్ళకి సెట్ అయిపోయారు. ఈ జీవితం కరెక్ట్ కాదు, దేవుణ్ణి అవమానపరిచేటటువంటి ఈ జీవితం మంచిది కాదు అని ఆ అవమానపరిచేటటువంటి జీవితాన్ని విడిచిపెట్టి ఒక మంచి జీవితంలోకి వచ్చేసారు. దావీదు ఎప్పుడైతే అది పాపమని తెలుసుకున్నాడో, ఎప్పుడైతే దేవుని ద్వారా అతనికి బోధించబడిందో, ఆ ఒక్క రిమార్క్ తప్ప దావీదు జీవితంలో ఇంకొక రిమార్క్ లేనే లేదు. అలాగే ఇంకా మనం చూసినప్పుడు సొలొమోను గారు ఉన్నారు, దావీదు కుమారుడు. సొలొమోను గారికి దేవునికి సంబంధం ఉంది. దావీదు అంటాడు, నాయనా సొలొమోనా, నీ దేవుడు చాలా మంచి దేవుడు, నేను ఆరాధించే దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. ఆయనను మనం వెతికితే ఆయన మనకు దొరుకుతాడు. ఆయన మనకు సహాయపడతాడు. ఆయన మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన మనల్ని శుభ్రంగా కాస్తాడు. ఆయన తోడు మనకు ఉంటే మనకు భయమే ఉండదయ్యా అని చెప్పాడు. నువ్వు గనక వెతకుండా త్రోసివేసావా, ఆయన కూడా నిన్ను త్రోసివేస్తాడని చెప్పాడు దావీదు. అలాగే సొలొమోను గారు వెతికాడు, సొలొమోను గారు ప్రార్థించాడు. అలాగే దావీదు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమయ్యాడు. అనేక మార్లు సొలొమోనుతో దావీదు దేవుడు సొలొమోనుతో మరి మాట్లాడినట్టు మనకి అక్కడ ఆధారాలు కనపడతాయి, వాక్యాలు ఉన్నాయి రాయబడి. మరి సొలొమోను దేవుణ్ణి ఎంత గౌరవపరిచాడు, అగౌరవపరిచాడు, అవమానపరిచాడు అంటే చాలా హీనంగా అవమానపరిచాడు సొలొమోను. ధర్మశాస్త్రం ప్రకారం కూడా ఒకటే భార్య చేసుకోవాలని దేవుడు చెప్పాడు. 2-3 భార్యలు ఉంటే మీ హృదయాలు తిరిగిపోతాయి, మీ హృదయాలు దేవుని యెడల సరళత నుంచి తప్పుకుంటే అని సెలవిచ్చింది ధర్మశాస్త్రం కూడా. అనేక మంది భార్యలు ఉన్నవాడు చెడిపోతాడని రాయబడింది. అనేక మంది స్నేహితులు ఉన్నవాడు కూడా పాడైపోతాడని దేవుని వాక్యము రాయబడింది. సొలొమోను గారు ఏం చేశారంటే, సొలొమోను గారు రాజకుమార్తెలైనటువంటి కన్యకలను 700 మందిని వివాహం చేసుకున్నారు ఆయన గారు. ఆయనకి చెప్పేవాడు ఎవడు? అందరూ ఆయన దగ్గరకు వచ్చి వినేవాళ్ళుగా నేను చేసిందే రైట్ అనుకుంటున్నాడు. అన్ని దేశాల నుంచి సొలొమోను మాటలు వినటానికి, దేవుడు సొలొమోను హృదయమందు ఉంచినటువంటి దేవోక్తులను వినటానికి కానుకలు పట్టుకొని వస్తా ఉన్నారు కనుక నేను ఏది చేసినా అది కరెక్ట్ అనుకున్నాడు. 700 మంది రాజకుమార్తెలైనటువంటి రాజుల కుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు. పూసల దండలు ముచ్చుకున్నాడు. వాళ్ళందరినీ ఎక్కడ పెట్టాడు? యెరూషలేములోనే పెట్టాడు. దాని చుట్టుపక్కల పెట్టేశాడు. ఆ వచ్చిన తల్లల్లా ఇష్టదైవాన్ని తెచ్చుకొని సంకరేసుకొని. ఎవరు తెచ్చుకున్నట్టు? తండ్రి ఇంట్లో నుంచి రాహేలు బొమ్మలు తెచ్చుకున్నట్టు వీళ్ళు కూడా బొమ్మలు తెచ్చుకున్నారు. తెచ్చుకున్న బొమ్మల్లా ప్రతి రాణి ఇంటి దగ్గర ప్రతి బొమ్మ పెట్టుకుంది. యెరూషలేము ఏమైపోయిందంటే దేవుని మందిరం కాదు, బొమ్మల ఇల్లు అయిపోయింది. ఏమైపోయింది? సరే, 700 మందితో ఆగాడంటే మళ్ళీ వాళ్ళకు ఉపపత్నులు ఒక 300 మంది. అంటే పెద్ద పూసల దండ, ఇప్పుడు చిన్న పూసల దండ. ఏందండ్లు?
అద్దుపొద్దు లేనటువంటి జ్ఞానం అన్నమాట. నేనే జ్ఞానవంతుడిని అనుకుంటా సొలొమోను ఏమైపోయాడంటే అజ్ఞానవంతుడిగా మిగిలిపోయాడు. సరే 700, 300, 1000 మంది అయ్యారులే, ఆగుతాడులే అనుకుంటున్నా. కామాతురత గలవాడై అనేకులను ఉంచుకొనుచూ వచ్చెను. ఎంత జాగ్రత్తగా రాసాడో పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరి కోసం? తెలుసుకున్న వాళ్ళందరినీ బుద్ధి తెచ్చుకుంటారని. అంటే సొలొమోను కూడా తన జీవితంలో దేవుని నామాన్ని ఎంత అవమానపరచాలో, ఎంత అసహ్యపరచాలో అంత అసహ్యపరిచాడు సొలొమోను కూడా. అమ్నోను అలాగే చేశాడు, అబ్షాలోము అలాగే చేశాడు, సొలొమోను కూడా అలాగే చేశాడు. వాడు చేయటమే కాదండి, ఈ రోజు ప్రభువుని అంగీకరించినటువంటి వారు కూడా దేవుని నామాన్ని ఎంత అవమానం పాలు చేయాలో అంత అవమానం పాలు చేస్తానే ఉన్నారు, చేస్తున్నారు. ఏలియా శిష్యుడు కూడా, ఎలీషా గారు కూడా మంచి మార్గంలో ఆయన ఎలా ఉన్నాడంటే దేవుడు ముట్టుకోవద్దు అన్నదాన్ని ఎగబడి ఏ ఆతురత? వస్త్రాలు, ధనము వెండి. ఎలీషా తర్వాత ఇక శిష్యుడు కనపడతలా మనకి. ఎలీషా తర్వాత శిష్యుడు కంటిన్యూ అవ్వాలి. కానీ ఇక్కడ గెహాజీ అనబడినటువంటి వ్యక్తి ఏం చేశాడంటే దేవుడు వద్దు అన్న వాటిని తెచ్చుకొని తన ఇంటి మొత్తానికి కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. ఇశ్రాయేలీయుల్లో దేవుని నామాన్ని అతను కూడా తన వంతు అవమానపరిచాడు. తాను కూడా అవమానపరిచాడు. సరే, సౌలు ఉన్నాడు. సౌలు గారికి ఏం చెప్పాడంటే, నీవు అమాలేకీయులతో యుద్ధమాడి అమాలేకీయులందరినీ తుడిచివేసేయి, వాళ్ళు మంచివాళ్ళు కాదు, వాళ్ళు శాపగ్రస్తులు అని దేవుడు సెలవిస్తే ఈ సౌలు వెళ్ళిపోయి ఏం చేశాడంటే అమాలేకీయుల్లో ఉన్నటువంటి బలమైనటువంటి పశువుల్ని, ఎద్దుల్ని, వీటిని పోగేసుకొచ్చుకున్నాడు. సరే, సమూయేలు చనిపోయిన తర్వాత ఈ సౌలు ఏం చేశాడంటే దేవుడు ఏటినైతే విసర్జించాడు, ఏంటి అయ్యి? కర్ణపిశాచము, సోదె, శకునాలు. ఎక్కడికి వెళ్ళాడు? ఒక కర్ణపిశాచం కలిగినటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళి పాతాళములో ఉన్నటువంటి సమూయేలుని ఎక్కడికి రప్పించాడు? భూమి మీదకి రప్పించాడు. దేవుడు ఏ అయితే చేయొద్దని చెప్పాడో వాటిని చేసి సౌలు కూడా దేవుని నామాన్ని ఎంత అవమానపరచాలో అంత దేవుని నామాన్ని అవమానపరిచాడు. సరే, యేసు ప్రభు వారితో తిరిగాడు యూదా ఇస్కరియోతు యూదా. దాదాపు 3 సంవత్సరాల పాటు యేసు ప్రభు వారితో తిరిగినటువంటి ఇస్కరియోతు యూదా ఏం చేశాడంటే దేవుని కుమారుడు లేదా దేవుడు అనబడినటువంటి యేసు ప్రభు వారిని, అభిషక్తుడు అనబడినటువంటి యేసు క్రీస్తు వారిని, రక్షకుడు అనబడినటువంటి యేసుని ఏం చేశాడు? ఆయన అమ్మివేశాడండి. ఇది మరీ భయంకరమైనటువంటిది. ఎవరిని? వీళ్ళు చేసిన దానికంటే వీడు చేసింది చాలా భయంకరమైంది. సమూయేలు కుమారుల కంటే, ఏలీ కుమారుల కంటే, దావీదు కుమారుల కంటే, సౌలు కంటే, గెహాజీ కంటే యేసు ప్రభువుతో తిరిగి యేసు ప్రభువుని అమ్మివేయటువంటి ఇది ఒక భయంకరమైనటువంటి పాపము, శాపం. ఇతడు తన జీవితంలో ఎంత దేవుని నామాన్ని అవమానపరచాలో అంత దేవుని నామాన్ని అవమానపరిచాడు. ఇంకొంచెం కిందకు వచ్చామనుకోండి, లోతు జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు సొదొమ గొమొర్రాలోంచి విడిపించడానికి దేవదూతలు వచ్చారు. ఈ దేవదూతలు వచ్చి లోతు భార్యని, లోతు 2 కుమార్తెలను చేతులు పట్టుకొని బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత తెల్లవారు వస్తా ఉంది, సూర్యుడు ఉదయించే సమయం అవుతుంది. సూర్యునిలో నుంచి అగ్ని గంధకాలు ఈ పట్టణాల మీదకి వస్తాయి. మీరు త్వరగా పరిగెత్తి ఈ మైదానం అంతా దాటుకొని అదిగో దూరంగా కనపడుతున్నటువంటి ఆ కొండ మీదకు పోండి అన్నాడు. లోతు గారు అన్నాడు, నీతిమంతుడే ఆయన, లోతు గారు నీతిమంతుడే.
ఆ పట్టణంలో సొదొమ గొమొర్రాలో పట్టణంలో ఉన్నంత వరకు కూడా లోతు నీతిమంతుడిగా ఉన్నాడు. లోతు పిల్లలు కూడా నీతిమంతులుగానే ఉన్నారు. లోతు భార్య కూడా నీతిమంతుని ఇల్లే అది. ఎప్పుడైతే మీరు ఈ ఎడారిని తప్పించుకొని ఆ కొండ మీదకి వెళ్ళమని చెప్తే ఏమంటున్నాడంటే ఆయన, అయ్యా నేను పరిగెత్తి అంత దూరం పరిగెత్తలేను, ఇది ఈ దగ్గర ఒక కొండ కనపడుతుంది, నేను ఆ కొండ మీదకి వెళ్తానయ్యా అన్నాడు. ఏమన్నాడు? ఆ కొండ మీదకి వెళ్తానయ్యా అన్నాడు. సరే మీరు బయలుదేరండి, ఇక ఆగొద్దు, వెనక్కి తిరిగి చూడొద్దు, మీరు బయలుదేరండి అన్నాడు. ఇప్పుడు బయలుదేరి పరుగులు తీస్తా ఉన్నారు వీళ్ళు. పరుగులు తీస్తా ఉంటే వెనక వైపు నుంచి కేకలు వినపడతా ఉన్నాయి. ఎవరి కేకలు? లోతు యొక్క పనివారి కేకలు వినపడతా ఉన్నాయి. లోతు యొక్క పనికత్తెల కేకలు వినపడతా ఉన్నాయి. లోతు యొక్క పనికత్తెల పనివారి యొక్క పిల్లల కేకలు వినపడతా ఉన్నాయి. లోతు యొక్క ఇంకా ఎవరు బోళ్ళంత సాంపత్యం ఉందండి. అబ్రహాము లోతు ఎందుకు విడిపోయారంటే వారు కలిసి నివసించలేనంత మందిగా తయారయ్యారంట. వాళ్ళ ఆస్తి కూడా అలాగే తయారైంది. మరి ఇప్పుడు దేవదూత బయటికి లాక్కొచ్చినప్పుడు వాళ్ళ ఆస్తి అంతా ఎక్కడుంది? పట్టణంలోనే ఉంది. వాళ్ళ పనివారంతా ఎక్కడున్నారు? పట్టణంలోనే ఉన్నారు. వాళ్ళ పనిగత్తులంతా ఎక్కడున్నారు? పట్టణంలో ఉన్నారు. వేరొక గ్రంథంలో ఏం రాయబడిందంటే ఇంకొక 2 కుమార్తెలు ఉన్నారు. ఆ 2 కుమార్తెలకి వివాహం అయింది కాబట్టి అల్లుళ్ళు అనే పదం వినపడుతుంది అక్కడ అన్నారు. అంటే వీళ్ళు పరిగెడతా ఉంటే అవకాశం వీళ్ళకే వచ్చింది. మధ్యరాత్రి కాడ అవకాశం వాళ్ళకు కూడా వచ్చింది, బయలుదేరండి వెళదామని. కానీ వాళ్ళు లోతుని ఎగతాళి చేసేవారుగా కనపడ్డారంట. లోతుని అపహసించేవారుగా కనపడ్డారంట. తెల్లవారిపోతుంది, నువ్వు కానీ తడవ చేయొద్దు రా అని లోతు 2 కుమార్తెలు, అంటే వివాహం కానటువంటి 2 కుమార్తెల్ని, లోతు భార్యని పట్టుకొని 2 దేవదూతలు బయటికి తీసుకొచ్చేసారు. ఇప్పుడు వీళ్ళు పరిగెడతా ఉన్నారు. ఏం జరుగుతా ఉందంటే సూర్యోదయం జరుగుతా ఉంది. వీళ్ళు పరుగులు తీస్తా ఉన్నారు, సూర్యోదయం జరుగుతా ఉంది. సూర్యునిలో నుంచి అగ్ని గంధకాలు వర్షం వలె వచ్చి పడతా ఉన్నాయి. ఆనాడు కురిసినటువంటి అగ్ని గంధకాలు ఈ రోజు కూడా అక్కడ తవ్వితే బయటకు వస్తున్నాయి. 100% అయ్యి అగ్ని గంధకాలుగా కనపడుతున్నాయి. 100% మళ్ళీ 40-60%, 80% కాదు, 100 ప్యూర్ 100% అయ్యి అగ్ని గంధకాలు. ఇప్పుడు వీళ్ళు పరిగెడతా ఉంటే వెనక నుంచి కేకలు వినపడతా ఉన్నాయి. ఎవరి? కూతుర్ల కేకలు వినపడతా ఉన్నాయి, అల్లుళ్ళ కేకలు వినపడతా ఉన్నాయి, పనిగత్తెల కేకలు వినపడతా ఉన్నాయి, పని వాళ్ళ కేకలు వినపడతా ఉన్నాయి. ఈ కేకలన్నిటినీ విని ఎవరు వెనక తిరిగారు? లోతు భార్య, యజమానురాలు. వాళ్ళందరికి నిజమే యజమానురాలు, అందరికి మంచి చెడు చూసుకొని మంచి వాళ్ళందరినీ చేతిలో పెట్టుకున్నటువంటి వ్యక్తి. ఆ కేకలన్నీ వినపడేటప్పటికి వెనక్కి తిరిగి చూసింది. నీ జీవితంలో నువ్వు కూడా దేవుని వెంబడించేటటువంటి నువ్వు, దేవుని మార్గంలో సాగిపోయే నువ్వు కూడా నీ బంధువులు, మారినటువంటి నీ బంధువుల కోసం, మార్పు లేనటువంటి నీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల కోసం నువ్వు వాళ్ళ కోసం చూసావనుకో, ముందు నీకున్నటువంటి పరలోకం ఏమైంది? పోగొట్టుకుంటావు. ఇవాళ చాలా మంది ఇలా పోగొట్టుకున్నారు. కాబట్టి ఆ చిన్నది అనబడినటువంటి సోయర్కి వెళ్తానన్నాడు. అప్పుడు ఉన్నటువంటి దేవదూత ఏమంటున్నాడు తెలుసా? నాయనా లోతా, నువ్వు దాన్ని కోరుకున్నావు, మేము యెహోవా దేవుడు ఆ పట్టణాన్ని కూడా పాడు చేయాలనుకున్నాం. సరే నీ మాటకు మేము సమ్మతించాం గనక పో ఆ పట్టణానికి వెళ్ళమన్నారు. మనోడు పరిగెత్తుకుంటా ఎక్కడికి వెళ్ళాడు? అది మంచి పట్టణమా? సోయరు అనబడినటువంటి ఆ గ్రామం అది మంచిదా? వెళ్ళారు, తప్పించుకున్నారు. ఆకాశం నుంచి అగ్ని గంధకాలు వచ్చినాయి. మొత్తం ఈ సొదొమ గొమొర్రాలు, అద్మాసెబోయు మొత్తం బూడిదైపోయింది. కానీ ఇప్పుడు వీళ్ళు సోయరులో ఉన్నారు. సోయరు మనుషులు కూడా వీళ్ళ వలె దుర్మార్గులే. ఇప్పుడు ఈ పట్టణంలో లేదా ఈ చిన్న గ్రామంలో కొంతకాలం ఉన్న తర్వాత ఈ కుమార్తెల మనస్సు, మైండ్ సెట్ మారిపోయింది. ఏమైంది? అబ్బో ఇది మంచిది కాదు, నా వల్ల ఇది బ్రతికింది. ఏది బ్రతికింది? లోతు వల్లే ఆ సోయరు అనే గ్రామం బతికింది, లేకపోతే అది కూడా బూడిదైపోయేది.
ఇప్పుడు ఆ కూతురుని వేసుకుని ఆ గ్రామంలోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి దౌర్భాగ్యం అంతా ఈ పిల్లలు నేర్చుకున్నారు. ఇక్కడ ఉండటం మంచిది కాదు, మనం వెళ్ళిపోదాం, వేరే ఉందామని ఇప్పుడు తన కుమార్తెలు తీసుకొని ఒక గుహలోకి వెళ్ళిపోయి ఉంటా ఉంటే వీళ్ళు ఇక్కడ నేర్చుకున్నారు కదా సోయర్లో. ఈ నేర్చుకున్నటువంటి లేకపోతే విన్నటువంటి ఈ చూసినటువంటి ప్రయోగాలు ఎక్కడ చేశారు? తండ్రి మీద చేశారు. ఎవరి మీద చేశారు? తండ్రి మీద చేశారు. కాబట్టి దేవుని మాట విననందుకు, దేవుడు వెళ్ళమన్నా కొండ మీదకి వెళ్ళనందుకు, ఇతను కోరుకున్న గ్రామానికి వెళ్ళినందుకు లోతుకి ఏమొచ్చింది? అవమానం వచ్చి పడింది. అంటే ఇప్పుడు ఈ అవమానం ఎవరి మీదకి వెళ్ళి పడింది? లోతు దేవుడు ఎవరో ఆయన నామాన్ని, ఆయన గౌరవమైనటువంటి నామాన్ని అవమానపరిచే విధంగా మారిపోయింది. అంటే లోతు కూడా దేవుణ్ణి ఎంత అవమానపరచాలో అంత అవమానపరిచాడు. కాబట్టి ప్రియులారా, అబ్రహాం దగ్గరికి వద్దాం. అబ్రహాం దగ్గరికి వస్తే అబ్రహామును పిలిచినప్పుడే దేవుడు మాట్లాడాడు, వాగ్దానం చేశాడు. అబ్రహాం వచ్చిన తర్వాత అబ్రహాముకి పిల్లలు లేరు. ఇదే ఎక్కువైపోయింది శోధన. కాబట్టి అబ్రహాం పిల్లలకు అంటాడా? ఎవరికి అంటారు? భార్య కంటది, శారా కంటది. ఇప్పుడు ఈ శారా ఏమంటుంది? అయ్యా నా వల్ల అట్టగా అవట్లేదు, యెహోవా నన్ను పిల్లలను కనకుండా చేసి ఉన్నాడు. చూశారు, దేవుడి మీద నిందలేయడంలో మొదటి రకం. చెప్పాడు ఆయన, నేనే నీకు పిల్లలు పట్టకుండా చేశాను. శారా అమ్మ నీకు పిల్లలు పట్టకుండా నేనే చేశానని చెప్తాడు దేవుడు ఎక్కడన్నా? మాట్లాడితే ఏమంటుంది? యెహోవా నాకు పిల్లలు పట్టకుండా చేశాడు, యెహోవా నాకు పిల్లలు కాకుండా చేశాడు, యెహోవా నాకు పిల్లలు పట్టకుండా చేశాడు అని చెప్తుంది. అమ్మగారే మనందరికీ తల్లి, మనం కాదనలేం, తీసేయలేం. కానీ దేవుని మీద నిందలేసేటటువంటి మాటలు దగ్గర ఉంటాయి. కాబట్టి ఇదిగో ఇది నా దగ్గర నమ్మకంగా ఉంది, దాసి దీన్ని నీకు ఇచ్చి నేనే పెళ్లి చేస్తా. కాబట్టి మీ ఇద్దరు కలిసి ఒక పిల్లోడి కంటే నేను వాడిని పెంచుకుంటానని ఏం చేసింది? పెళ్లి చేసింది. ఏమైపోయాడు అబ్రహాము దేవుడు? ఏమైపోయాడు అబ్రహామును పిలిచినటువంటి దేవుడు? ఏమో ఇప్పుడు పెళ్ళం దొరుకుతుంది, కొత్త పెళ్ళం, కన్ని పిల్ల దొరుకుతుంది. కాబట్టి ఇక దేవుడితో మనకు వద్దనుకున్నాడు అబ్రహాం. చేసేసుకున్నాడు, వెళ్ళిపోయాడు, సంసారం కూడా మొదలు పెట్టాడు. అంతే, లిస్టులో లేని పేరు వచ్చేసింది, ఇష్మాయిల్ అనే పేరు వచ్చేసింది. అసలు రావాల్సిందేమో ఇస్సాక్ అనే పేరు రావాలి, ఇష్మాయిల్ అనే పేరు బయటకు వచ్చేసింది. వాడు పెరిగాడు, పెద్దవాడయ్యాడు, రకరకాల డిస్కషన్లు అయినాయి. ఇక ఏం చేస్తుంది? వద్దంటుంది, తంతుంది. ముందు ఎట్ట దన్నాలో అట్ట తంతుంది, ఎట్ట కుమల పడవాలో అట్ట కుమల పడుతుంది. ఎటు పారిపోవాలో తెలియక అడవిలోకి పారిపోతుంది. ఎవరు? ఆగరు. అంటే అబ్రహాం జీవితంలో కూడా అబ్రహాము దేవునితో నడుస్తున్నా కానీ దేవునికి అన్ని విషయాలు చెప్పుకోకుండా చెప్పాలిగా. మరి ఏం చెప్పాలి? అయ్యా మరి నాకు రెండో పెళ్లి చేస్తానంటున్నా మా ఆవిడ గారు, మరి ఏంటి చేసుకునే వద్దా, మరి ఇది లైన్ అయినా లేకపోతే లైన్ కాదా, నువ్వు చెప్పయ్యా అని అడగాలిగా దేవుణ్ణి. ఇదే మంచి తరుణము, మించిపోయిన దేవుడి దగ్గరికి వెళ్తే వద్దంటాడని తెలుసు. హల్లెలూయా. దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగితే దేవుడు నోరుమే, ఎట్లాంటి పనులు మనకు ఉండకూడదురా, మనం నీతిమంతులు అంటాడు దేవుడు. కాబట్టి సైలెంట్ గా చేసేద్దాం అనుకున్నాడు మనోడు. బాధలన్నీ మీదకి వచ్చిన తర్వాత ఏడుతున్నాడు మందిరంలోకి వచ్చి, నా బాబే అబ్రహామా, మీ ఆవిడ మాటలు విని చేసుకున్నావుగా పెళ్లి, మీ ఆవిడ చెప్పినట్టే వదిలే వెళ్ళి అన్నాడు. ఏమన్నాడు? మీ ఆవిడ చెప్పినట్టే చేసుకున్నావుగా పెళ్లి, వెళ్ళి మీ ఆవిడ చెప్పినట్టే వదిలే మళ్ళీ అన్నాడు. ఏం చేయాలి? నోరు మూసుకొని వచ్చి అలా ఆవిడ చెప్పినట్టు చేశాడు. తెల్లవారిన తర్వాత బోమోట ఒకటి, నీళ్ళ తిత్త ఒకటి ఇచ్చి వెళ్ళిరండి అంటున్నాడు. ఏమంటున్నాడు? అంటే అబ్రహాము కూడా తన జీవితంలో దేవుని నామాన్ని గౌరవపరిచాడా, అగౌరవపరిచాడా? ఇప్పుడు తను చెప్తున్నారు అబ్రహాం చేసిన దుకాణం ఏమన్నా తెలుసా మీకు? ఎంత అగౌరవపరచాలో అబ్రహాం కూడా దేవుణ్ణి అగౌరవపరిచాడు. కాబట్టి బిలాము, యెహోవా ప్రవక్త అనబడినటువంటి బిలాము, అప్పుడు దాకా యెహోవా గురించి బోధించే బిలాము, వాడికి ఎప్పుడైతే ఈ లోక సంబంధమైనటువంటి వెండి బంగారాలు
రత్న రాసులు మణులు మాణిక్యాలు ఇస్తామని ఆఫర్ వచ్చిందో ఎడు తిరిగిపోయాడు కర్ణపిశాచం వైపు తిరిగిపోయాడు, సోది చెప్పడానికి తిరిగిపోయాడు, చెల్లంగి మంత్రాలు చెప్పడానికి తిరిగిపోయాడు. అంటే ఇక్కడ బైబిల్లో యెహోవా ప్రవక్త అని రాయబడిందంటే మామూలు విషయం కాదండి. దేవుడే ఆ మాట రాసి ఉంచాడంటే దేవునితో ఎంత సంబంధం ఉంటే ఆ మాట దేవుడు రాయటానికి ఇష్టపడతాడో చూడండి. బలాకంటాడు, నీవు ఆశీర్వదించబడిన వాడు ఆశీర్వదించబడును, నీవు శపించిన వాడు శపించబడును అన్నాడు. అంటే ఏంటి? ఎవరి వల్ల సాధ్యమది? యెహోవాతో ఉండేవారితోనే సాధ్యమవుద్ది. కాబట్టి ఇలా మనం చూసామనుకోండి, ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడైతే ఎక్కడ ఎప్పుడూ తప్పు చేయలేదు, పాపం చేయలేదు, అన్యాయం చేయలేదు. దేవునిని వెంబడించే వాళ్లే దేవుని నామాన్ని, దేవుని గౌరవాన్ని అగౌరవంగా మార్చారు. దేవుణ్ణి వెంబడించే వాళ్లే అనేక సార్లు పాపాలు శాపాలు చేశారండి. మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుడు నీతిమంతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. ఆయన ఎప్పుడు ఎక్కడ ఏ పాపము చెయ్యలేదు, చెయ్యడు కూడా, చెయ్యనివ్వడు కూడా ఆయన. అందుకే ఈ కీర్తనలో ఏం రాశాడంటే, నరులారా ఎంత కాలము మీరు నా గౌరవమును ఏం చేస్తారు? అవమానముగా మార్చుదురు. ఎంతకాలం? మారు మనసు పొందావు, రక్షణ పొందావు, బాప్తిసం తీసుకున్నావు, ప్రభు రక్త మాంసాలు తింటా ఉన్నావు, దేవునిలో తాగుతున్నావు, దేవుని పిల్లనని చెప్పుకుంటున్నావు, దేవుని కుమారుని చెప్పుకుంటున్నావు. నువ్వు చేసే పనుల వల్ల దేవునికి ఏమొస్తుంది? గౌరవం వస్తుందా? అవమానం వస్తుందా? ఏమొస్తుంది? ఎంతకాలం చేస్తావు పోనీ ఆ పని? మానేవా? దావీదు వలె మానేవా? క్రొత్త నిబంధనలో సౌలు గారు ఉన్నారు. ఆయన కూడా ఎవరిని హింసించాడంటే యేసునే హింసించాడు. సంఘము యేసయ్య శరీరము ఎవరిని హింసించాడు? యేసయ్యనే హింసించుకుంటా, యేసయ్య శరీరాన్ని హింసించుకుంటా ఉన్నాడు. భార్య భర్త అంటే శిరస్సు, భార్య అంటే శరీరము. ఇప్పుడు ఈ సంఘము యేసు ప్రభు వారికి ఎవరంట? వధువు సంఘము. ఆయన భార్య అని అంటే ఆయన ఊరుకుంటాడా? ఎవరు భార్య అని అంటే వాళ్ళు ఊరుకుంటారా? మరి ఇప్పుడు సంఘము యేసు ప్రభు వారికి కన్యకంట, సంఘము యేసు ప్రభు వారికి భార్య అంట. ఎవరిని హింసిస్తున్నాడు సౌలు? యేసు ప్రభు భార్యనే, యేసు ప్రభు సంఘాన్ని, యేసు ప్రభు ప్రాణం పెట్టి సంపాదించినటువంటి సంఘాన్ని హింసిస్తున్నాడంట. ఒక్కసారి కనపడేపాటికి ఏమైపోయాడు? గుడ్డుడైపోయాడు. ఏమైపోయాడు? ఏడు దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు నాకు కనపడొచ్చుగా అంటాడు ఒక్కొక్కడు. దేవుడు కనపడితే ఏం పోతాయి? పేణమే పోవచ్చు, లేకపోతే దేవుడే చెప్తున్నాడు, నన్ను చూసిన నరుడు బ్రతకుడు అన్నాడు. ఒకవేళ దేవుడేడి ఉంటే నాకు కనపడవచ్చు కానీ ఓ రొట్టలేస్తున్నావు. ఒకవేళ ఆయన ప్రత్యక్షమయ్యాడు అనుకో అన్నీ ఆగిపోతాయి. ఇక నాలాంటి వాడికి ఏకేస్తారు, పాస్టర్ గారిని వస్తాడు. ఏం చేస్తాడు? వాడు ఎలా వెళ్ళిపోయినా సరే వచ్చి ప్రార్థన చేస్తాడు. పరదేశులమో ప్రియులారా మన పురమిది కాదెప్పుడు ప్రభా, ఇదిగో ఈయన మా ఇంటి ముందు బయలుదేరాడు, తర్వాత మేము కూడా వస్తామైనా అని ప్రార్థన చేస్తాం. మేము ఉంటామా ఏంటి ఇక్కడ? కాలు ముందు చేసుకుని దాన్ని కట్టేసుకుంటామా గేదలాగా? అది అందుకని దేవుడు శక్తివంతుడు, దేవుడు బలవంతుడు. ఆయనతో వాదించేవారు నాశనం అయిపోతారని సమూయేలు తల్లి చెప్పింది. యెహోవాతో వాదించేవారు నాశనం అయిపోతారంట. దేవునితో వాదించవద్దు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఇంకా నువ్వు మారుతావని, ఇంకా నిన్ను క్షమించుదామని, ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. తెలుసుకో ఆయన్ని. ఇప్పటికైనా నువ్వు ఆయన్ని, నామాన్ని, ఆయన్ని అవమానపరిచింది చాలు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆయన ప్రేమించడం, ఆయన నామానికి నువ్వు ఘనత తేవడం నేర్చుకో. దేవుడి మాటలు మన హృదయాల్లో స్థిరపరచును గాక. ఆమేన్.